సంపాదన పిల్లలు అది ఏమాత్రం కూడా పరలోక సంబంధమైంది కదా నాకు అనుభవానికి. దేవుడు బిడ్డ జీవితం పిల్లలు సరైనది కాదు. దేవుడు బిడ్డ ఆలోచన చేయండి పిల్లరా, కష్టపడి పిల్లలేవండి మన బ్రతకాలు సన్నిధిలో కష్టపడాలి. ఆయన ఎలాగో కష్టపడమంటున్నాడు అలాగే కష్టపడాలి. పిల్లలేవండి గర్వించకూడదు, పిల్లలేవండి అతిశయించకూడదు. దేవుడు బిడ్డ ఆలోచన చేయండి పిల్లరా, మనకు కాని దానిని మనం ఆశించకూడదు. ఏం చేయకూడదండి? మన కాదు మన దేవుడు ఏది ఇచ్చారు దాంతోటే అంటే అందరూ దేవుడికి స్తోత్రం. ఏది ఇచ్చాడో అదే, ఏది ఇచ్చాడో అదే, ఏది ఇచ్చాడో అదే దేవుడు వింటారు. వినండి, జాగ్రత్తగా ఆలోచించి. మోసముతో పాపంతో మనం జీవిస్తే పిల్లలు ఆ జీవితం పిల్లలు పరలోక సంబంధమైంది కాదు, చెక్కబడిన వారు కాదు. దేవునికి స్తోత్రం. వారు పని చేసేదంతా దేనికండి? నరకానికి, నాశనానికి, శాపగ్రస్తం చేయటానికి. సౌలుని తప్పుడు మన శాపగ్రస్తం చేసుకోవడానికి. అది పిల్లలని కాదు, అది విధము కాదు. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. చక్కగా వారు ఎందులో ఉండాలి చెప్పండి? ఎందులో ఉండాలి? ప్రభు సంబంధితులు కానీ వారు పని చేయాలి. మా మాట తినలా ఉండాలి, వారికి మాట తినలా ఉండాలి, వారి నడవడికి తినలా ఉండాలి. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి. జీవితాన్ని సమాధానంతో మనం సాగాలి. ఎలా ఉండాలండి? సమాధానంతో మనం ఉండాలి. అంటే ఏదైతే ఇచ్చాడో దాంతో సమాధానం, దాంతోనే సమాధానం. అంతేగాని ఏంటి మన కాందాల వైపు మనం చూస్తే అది జీవితం మీద సమాధానం, అది దేవుడితో సమాధానం. ఎక్కువసార్లు కూడా మన కాంతి మనకి ప్రభు ఇబ్బంది, దాని వైపు మనం ఏమాత్రం కూడా చూడకూడదు. మన పిల్లలేండి మనదైన దాన్ని మనం సక్రమంగా రక్షించాలి. అది నిత్యత్వానికి మన పిల్లలు ఏం చెప్పండి? నడిపించాలి. అలాగూ పిల్లల మనం సక్రమంగా పనిచేసేవారు కావాలి. అలా అయితే పిల్లలండి అలా విడిపించుకు తీసుకురండి. ఏమంటున్నాడు? విడిపించబడండి. సిలువలో నుండి ఆ కేక వేశాడు, సిలువలో నుండి ఆయన కేక వేశాడు. ఏం చేశాడండి? సిలువ లేఖనం చెప్తా ఉంది, ఆయన సిలువ పైన కేక వేశాను. ఏం చేశాడండి? కేక వేశాడు. ఏం చేశాడు? కేక వేయలే. ఏం చేయలేదండి? కేక వేయలే. ఏం చేశాడు? కేక